నేను యాడండి ఇచ్చి సత్యలోకం పక్కలో నీళ్ళు అడుగు రాలేదు, మధ్యలో ఆ పక్క నీళ్ళు లేదు, ఈ పక్క నీళ్ళు లేదు, మధ్యలో అడుగు కట్టితే నీళ్ళు పడుకుని చెప్పాడు. మనోళ్ళు తోస్తే కూడా నీళ్ళు పోలేదు అక్కడ, చెప్పింది నిజమే. కానీ మిత్రులు పొద్దున్నే వచ్చి అంటే 1 అవర్ 1.5 అవర్ ముందు వచ్చి లైవ్ పెట్టినారు. అవాస్తవాలు మీరు నమ్మొద్దండి, మేము చెప్తానేది వాస్తవము. ఆడు కూడా చెప్తాను మిత్రులు ఏమని, నీళ్ళు వదులుతాము, యాడికి కుప్పంలో నీళ్ళు వదులుతాము, నీళ్ళు వదులుతామే తప్ప చెరువులకు నీళ్ళు వదిలేలే, కాలువలో నీళ్ళు వదిలేలే. చంద్రబాబు నాయుడు ఆ రోజు కుప్పంకి దాదాపు 2 టీఎంసీలు నీళ్లు వదిలి కుప్పం రైతులు సస్యశ్యామలుగా ఉండాలా, వ్యవసాయ భూములంతా మొత్తం పంటలు పండించి బయట దేశాలు కూడా పంపిస్తాననే మాదిరి చెప్పాడు పెద్ద ఆయన. కుప్పం ప్రజల యొక్క దాహం తీర్చడానికి, కుప్పం రైతుల యొక్క నీటి కష్టాలు తీర్చడానికి దాదాపు 2 టీఎంసీలు నీళ్లు ఇక నిలువ చేసే విధంగా కుప్పంలో ఎక్కడో కృష్ణా గోదావరి ఇంకా నీళ్లు ఒక అప్పుడ భగీరథుల్లాగా ఏదో రాజకీయాల కోసమో స్వార్థాల కోసం ఆయన చేయాల, కుప్పంకి ఖచ్చితంగా నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ అంద్రినీవా పనులు చేపట్టడం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాలు, నాకు తెలిసి 2015-16లో స్టార్ట్ చేసి 2019 మార్చి ఫిబ్రవరి కల్లా 87% అక్కడ 87% రూపాయలు చూడే చంద్రబాబు నాయుడు కట్టించిన బిల్డింగ్ కింద కాంక్రీట్ ఎట్లుంది, వీళ్ళు కొత్తగా ఇన్వెస్టర్ పైన కాంక్రీట్ 87% ఎట్లు పూర్తి చేసినాడు చూడు. మీకు రేపంతా మేము మళ్ళీ చూపిస్తాం లైవ్. ఒక్కొక్క టన్నెల్ వర్క్ చేయాలంటే 1 year పడుతుంది. ఆ పెద్ద సోమాపురం దగ్గర కానీ, ఇక్కడ సీబండిపల్లి గారి దగ్గర కానీ ఆ టన్నెల్ సొరంగ మార్గం చేసినదని చూస్తే కళ్ళు అట్లా బయలు కొప్పుతాయి. పెద్ద పెద్ద గుట్టలంతా కూడా తవ్వి అంటే బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ఎంతో కష్టపడి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏదో జేసీబీ, ఇప్పుడు కూడా జేసీబీ పెట్టుకొని ఈ పైపులు అర్థం వచ్చింది. మీరు ముందు లైవ్ పెట్టాము, ఇంతకు ముందు ఆకు సగమే వచ్చింది. ఆ సగం నీళ్లు కూడా 1 hour తర్వాత వస్తే నీళ్ళు, ఆ నీళ్ళు కూడా పోలే, ఈ నీళ్ళు లేదు. మళ్ళీ వాస్తవాలు అని చెప్తున్నారు. వెదర్ కుప్పం గురించి, కుప్పం ప్రజల గురించి వాస్తవాలు చెప్పండి. ఊరికే సోషల్ మీడియా ఉంది కదా అని మీకు ఇష్టం వచ్చి చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీరు చెప్పిన తర్వాతే మేము కూడా వచ్చి చూస్తాము. వాటర్ వస్తుంది, ఎంతకాలం పడినా వచ్చి మీరు చూసాం, వాటర్ లేదు. కానీ మళ్ళీ మీరు ఈరోజు వచ్చిన నేను మిత్రుడు నవీన్ వచ్చి ఏం చేశాడు, వాటర్ రాలేదు అని చెప్పాడు. చెప్పిన దానికి ఏం చేసినారు మీరు, మళ్ళీ వచ్చి అవాస్తవాలు అవెంత అని మీరు అన్నారు కదా. ఇప్పుడు ఏడయ్యా వాటర్? మేము అక్కడ ఇంజనీర్ కూడా మాట్లాడాం. ఇప్పుడు వాటర్ ఇక్కడికి వచ్చి నిండితే ఎత్తుతాము, ఇది బావి తవ్వుతాం. మామూలుగా బావి తవ్వి నీళ్లు ఊరితే మోటార్ ఎత్తేది, మళ్ళీ ఆఫ్ చేసేది. ఇది కూడా అట్లా ఊరుతాం ఏమన్నా కాలువలు మిత్రుడు అప్పుడే చెప్పాడు, చెరువుల్లో నీళ్లు విరిగిపోతుంది, బావుల్లో నీరు విరుగుతుంది, ఒక మడికి ఒక కై నీళ్లు వదిలితే విరిగిపోతుంది. ఫ్లోయింగ్ అయ్యే వాటర్ ఎట్లా ఇమ్ముతుంది? మీరు వచ్చి పూజలు చేశారు కదా, కుప్పం తాలూకాలో నీళ్ళు వచ్చాయని 6 గోటాలతో పూజలు చేశారు. మేము కూడా పోలేదప్ప నీళ్ళు తెచ్చారనుకోండి. 87% పనులు చేసింది మేమే. ఆ 13% పనులు కూడా మీరు పూర్తి చేయలే. ఇప్పుడే పంప్ హౌస్ పోయి చూసాం, 50% వర్కులు చేసింది పెద్ద ఆయనే చంద్రబాబు నాయుడు గారే. ఆ 50% వర్కులు మీరు ఇప్పుడు చేస్తారు కదా, పూర్తి కాలే. అది కూడా ఎంత నాసిరకంగా ఉందంటే అంత నాసిరకంగా ఉంది వర్కులు అక్కడ మీరు చేస్తూ ఉండేది. కుప్పం ప్రజలారా ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే కుప్పానికి న్యాయం చేయగలడు, కుప్పం ప్రజల భవిష్యత్తును మార్చగలడు. కుప్పానికి దాహం తీర్చే వ్యక్తి చంద్రబాబు నాయుడే. కుప్పం రైతుల యొక్క నీటి కష్టాలు తీర్చేది కూడా చంద్రబాబు నాయుడు.